విశాఖ జోన్లోకి 7 స్టేషన్లు మార్చడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం అలుపెరగని పోరాటం చేశామని, జోన్ ప్రకటించాక శ్రీకాకుళం జిల్లాలోని 7 స్టేషన్లు చేర్చాలని కోరామని రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంటు వేదికగా మంత్రిగా పలుమార్లు రైల్వే మంత్రికి విన్నవించానని, తన అభ్యర్థన పరిశీలించి ఉత్తర్వులు విడుదల చేయడం ఆనందదాయకమన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్. రైల్వే బోర్డు, రైల్వే మంత్రి, ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్రలో రైల్వేల అభివృద్ధికి ఈ అవకాశాన్ని మరింత వినియోగించుకుంటామని రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లాకు ముఖ్యంగా ఉద్దాన ప్రాంత ప్రజలకి ఇది చాలా మంచి రోజు. ఈరోజు వరుసగా శుభవార్తలు వింటూ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే రైల్వే బోర్డు నుంచి అధికార ధృవీకరణ వచ్చింది. కష్టపడి సాధించుకున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో నేడు ఇచ్చాపురం నుండి పలాస మధ్యలో ఉన్న 7 రైల్వే స్టేషన్లు కుర్దా డివిజన్ నుంచి విశాఖపట్నం డివిజన్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం ఎన్నో ఏళ్లు పోరాటం చేశాం. రాష్ట్ర విభజన మొదలు ఈ అంశంపైనే నేను అనేకసార్లు పార్లమెంట్లో, ఇతర వేదికల్లో శ్రీకాకుళం జిల్లా తరపున, ఉత్తరాంధ్ర తరపున మన వాణిని వినిపించాను. ఆ పోరాటాల ఫలితంగా విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను మనం సాధించుకున్నాం. అయితే ఆ జోన్ పరిధిలో మన ఇచ్చాపురం నుండి పలాస మధ్య ఉన్న ప్రాంతం లేదనే వెలితి నాకెప్పుడు కూడా ఉండేది. ఇదే అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలిసి అనేకసార్లు మన పరిస్థితిని వివరించాను. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న ఇచ్చాపురం పలాస మధ్య ప్రాంతాన్ని సౌత్ కోస్ట్ విశాఖ జోన్లోకి మార్చాలని రిక్వెస్ట్ కూడా చేశాను. ఇది జరిగితే చాలా శరవేగంగా మన స్టేషన్లు అభివృద్ధి చెందుతాయనే మాటను కూడా తెలియజేశాను. ఆ ప్రయత్నాల ఫలితంగా ఈరోజు రైల్వే బోర్డు నుంచి అధికార ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. ఇచ్చాపురం నుండి పలాస మధ్య ఉన్న జాడుపుడి, బారువా, మందస రోడ్, సోంపేట, సున్నాదేవి స్టేషన్లు సౌత్ కోస్ట్ జోన్లోకి కలపడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే అనేక కొత్త హాల్ట్లు, అమృత్ భారత్ స్టేషన్లు ఇలా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేసుకుంటూ శ్రీకాకుళం జిల్లాలో రైల్వే విప్లవాన్ని సృష్టించాం. తాజాగా రైల్వే బోర్డు ప్రకటనతో మరింత ఉత్సాహంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తామనే నమ్మకం నాకు కూడా ఈరోజు కలుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో రైల్వేల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్న కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి, అలాగే మనకి ఎంతో అండగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక